మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 11 శ్లోకము 33ను పరిశీలిద్దాం. విశ్వరూపాన్ని చూసి భయపడిన అర్జునుడికి శ్రీకృష్ణుడు కర్తవ్య మార్గాన్ని చూపిస్తున్నాడు. భగవంతుని సంకల్పం ముందు మన పాత్ర ఏమిటో ఈ శ్లోకం స్పష్టం చేస్తుంది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవేతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. ఈ శ్లోకం అర్థమేమిటంటే శ్రీకృష్ణుడు అంటున్నాడు, కాబట్టి ఓ అర్జున, లేచి నిలబడు, కీర్తిని పొందు, శత్రువులను జయించి సుసంపన్నమైన రాజ్యాన్ని అనుభవించు. వీరందరూ నా చేత ఇదివరకే చంపబడ్డారు. ఓ సవ్యసాచి, నువ్వు కేవలం ఒక నిమిత్త మాత్రుడివి కమ్ము. ఈ శ్లోకంలో ఉన్న భావమేమిటంటే, మన జీవితంలో జరిగే సంఘటనల వెనుక ఒక దివ్య ప్రణాళిక ఉంటుందని గుర్తించాలి. నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని వీడి భగవంతుని సంకల్పానికి ఒక సాధనంగా మారాలి. ఇది భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని, శరణాగతి భావాన్ని నింపుతుంది. అంతిమ ఫలితం ఆయన చేతిలో ఉందని నమ్మినప్పుడు మన కర్తవ్యాన్ని ప్రశాంతంగా చేయగలం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, ఏదైనా కష్టమైన పని ఎదురైనప్పుడు ఫలితం గురించి ఆందోళన చెందకుండా మన కర్తవ్యంపై దృష్టి పెట్టాలి. మన శక్తి మేర శ్రద్ధగా పనిచేస్తూ నేను కేవలం ఒక సాధనాని, ఫలితాన్ని ఇచ్చేది దైవమని నమ్మాలి. అప్పుడు ఒత్తిడి తగ్గి మన పనిని సమర్థవంతంగా చేయగలుగుతాము. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.